ఉస్తాద్ని ఈవెన్ టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా పట్టించుకోలేదండి. వాళ్ళందరూ కూడా దురంధర్ మూడ్లో ఉన్నారు. టాప్ హీరోస్ అందరూ కూడా దురంధర్ గురించే ట్వీట్లు చేశారే తప్ప ఉస్తాద్ గురించి ఎక్కడ కానీ ఊసేయలే. టాలీవుడ్లో అసలు ఎవరు కూడా అంత ఆసక్తి కూడా చూపించలే ఉస్తాద్ మీద. ఎందుకో మరి అంతే. ఎందుకంటే ఆయన సినిమాలు మానేసి రాజకీయాలు చేసుకోవడం బెటరు. ఇంకా సినిమాలు తీసుకుంటా నేను ఊపేస్తా కుమ్మేస్తా అంటే అవుతుంది. ముడ్డి కిందకి 50 సంవత్సరాల పైన అవుతుంది. ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టి మీ సినిమాలు చేస్తారప్ప. ఆ లొట్ట వేసి సినిమాలు ఎవరైనా సరే చూస్తారా? ఎవరో ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ తప్ప నాకు తెలిసినంత వరకు ఇంకెవరు చూసుకుంటారు ఆ సినిమాని. ఈవెన్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వీళ్ళ ఫ్యామిలీస్లో కూడా చాలామంది ఆ సినిమాని చూసుకుంటారు. అందరూ కూడా దురంధర్ అని చెప్పేసి ట్వీట్లు చేస్తున్నారు తప్ప ఉస్తాద్ గురించి ఒక ట్వీట్ కూడా లేదా. ఈవెన్ అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, విజయ్ దేవరకొండ, ఇంకా చాలామంది హీరోలు ఈ దురంధర్ గురించే ట్వీట్లు చేశారు తప్ప ఎక్కడికైనా ఉస్తాద్ గురించి అసలు ప్రస్తావనే లేదు. అసలు అవేవి ఎక్కడా కనిపించలే. ఇంకొక ఆయన మూవీ ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి లేండి సండే దాకా అని చెప్పేసి మాట్లాడాడు. సండే దాకా అంట, ఆదివారం దాకా వెయిట్ చేస్తే పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి అంట. కన్ఫర్మ్ లేదు. సో దీన్ని బట్టే వాళ్ళు అనుకున్నారంట ఇది స్లోగా మూవ్ అవుతుంది ముందే మాకు తెలుసు, ప్రాబ్లం లేదు, సండే వరకు ఆడితే మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఆయన ఇప్పుడు నిర్మాత ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు. ఆ దేవిశ్రీ ప్రసాద్ పాటల్లోని మ్యూజిక్లో కూడా మ్యూజిక్ లేదు. దేఖ్లేంగే ఏదో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా పాత పద్ధతిలోనే సౌండ్ మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. ఇటు వచ్చి అలనాటి పాట ఈ మనసే ఒకటి వినడానికి హాయిగా ఉంది. కానీ ఆ పాట వస్తున్నంతసేపు తెర వైపు చూడకుండా కళ్ళు మూసుకొని వింటే బెటర్గా అనిపిస్తుంది. కళ్ళు తెరుచుకొని చూస్తే ఇంకా అది కూడా ఆ క్షణానికి అందరూ థియేటర్ నుంచి బయట వెళ్ళిపోతారు. అదేవిధంగా గాజు గ్లాసు సీను, ఇవి లేని సినిమాలు తీయదు, అందుకే ఆ సినిమాలు పునకపోయేది. అదేవిధంగా సింధూర్ రిఫరెన్స్, బొట్టు పెట్టుకొని పాత వస్తువులోకి వెళ్ళడం, పదే నాయకత్వం ప్రస్తావన, ముస్లింల ప్రస్తావన, చివరిలో రాజకీయాల్లోకి రమ్మని సీఎం ఆహ్వానం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కోణాలే. మొత్తంగా చెప్పేది ఏంటంటే వినోదంతో కూడినటువంటి యాక్షన్ చిత్రం చూడాలనుకుని ఉగాది పూట వెళ్తే 6 రుచుల సమ్మేళనం కాకుండా కేవలం పాత చింతకాయన బాగా దట్టించడం వల్ల బాగా పుల్లగా తయారైంది, కళ్ళు చిట్లించి చిరాకు ఎక్స్ప్రెస్ పెట్టేలా ఉంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అలానే ఉన్నాయి కామెంట్స్ అని కూడా, ట్వీట్ రివ్యూస్ అని కూడా అలానే ఉన్నాయి. ట్రెండ్కి తగ్గట్టుగా తీయలేక, పాత ట్రెండ్ని మార్చుకోలేక, కొత్త ట్రెండ్ని సృష్టించే శక్తి లేక, ఎక్కడో స్టక్ అయిపోయిన మైండ్ సెట్లో రాసుకుని తీసినటువంటి ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు కదా, ఫ్యాన్స్ని కూడా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయింది. పైకి తమ యొక్క అభిమాన హీరో సినిమా కనుక 4 అరుపులు 6 కేకలు అరిచిన జంజీ ఫ్యాన్స్కి ఇందులో పస్స ఎంతుందో తెలుస్తూనే ఉంటుంది. సో అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశాడు, చాలామంది సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. దురంధర్ సినిమాకి బ్లాక్ బస్టర్ రావడంతో తెలుగు హీరోలు సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్కి కంగ్రాట్స్ చెప్తున్నారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా పెద్ద స్టార్లంతా అభినందనలు తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ల నుంచి పెద్దగా ఇలాంటి ట్వీట్లు రావడం లేదని నెటిజన్లు అంటున్నారు. వాళ్ళతో పోలిస్తే మన తెలుగు హీరోలు 100% బెటర్ అనేసి అభినందిస్తున్నారు. అది దాని గురించి ప్రశంసలు ఇచ్చారు తప్ప దీని గురించి మాత్రం ప్రస్తావన. తర్వాత అల్లు అర్జున్ ఏమన్నాడు, దురంధర్ 2 సినిమాలోనే దేశభక్తిని చాలా స్టైలిష్గా చూపించారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. మూవీలో చప్పట్లు కొట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయి, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి ప్రశంసించాడు. రణ్వీర్ లాంటి నటుడు మన దేశంలో ఉండడం గర్వకారణం, మాధవన్ సహా అందరూ అదరగొట్టారని కొనియాడాడు. భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించాడు అల్లు అర్జున్. వాళ్ళ మామ సినిమా అదే రోజు రిలీజ్ అయింది కదా, మరి వాళ్ళ మామ సినిమా చూడలేదు వీళ్ళు. వాళ్ళ మామ సినిమా హిట్ చేయలేదని అనుకోలేదా, లేకపోతే బాగలేదని చెప్పేస్తే వదిలేసుకున్నారా, ఏందో మరి ఎన్నో డౌట్లు. ఇంకా అన్ని డౌట్లు రైజ్ అయితే ఇంకా చాలా కష్టంలే. కానీ మళ్ళీ మన
జన సైనికులు తట్టుకోలేకపోతారు కానీ ఓకే.